ఏ హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అమ్మ అనుకుంటున్నారు. మళ్ళీ వెళ్ళిపోతున్నాం, మళ్ళీ గుడికే వెళ్ళిపోతున్నాం. ఎందుకు, ఏంటి, ఏ గుడి అని కనుక మీకు డౌట్ వస్తే మాత్రం వీడియో లాస్ట్ వరకు చేసేసేయండి, ఓకేనా? మళ్ళీ మేము గుడికి వెళ్తున్నాము. మేము ఇక్కడ లంచ్ చేసేసి మేము 3 or 4కి అట్లా బయలుదేరుతాము. అన్నం కూర కూడా వండేస్తున్నాను. మళ్ళీ వంట ఉందండి. మళ్ళీ అక్కడ నైట్ స్టే చేయాలి అంటే మళ్ళీ మాకు తినడానికి ఏదైనా కావాలి కదా, అందుకని పులిహోర, చపాతీ అన్నీ రెడీ చేసుకోవాలి. అండ్ ఈ మధ్యలోని ఇల్లు క్లీన్ చేసుకోవాలి, పాపకి చూసుకోవాలి. ఒకప్పుడు ఊరంటే అమ్మయ్య వెళ్ళిపోతున్నాం ఏదో ఒక ఊరు అనిపించేది. ఇప్పుడు వెళ్తున్నప్పుడు అరే బాబు ఎందుకురా అనిపిస్తుంది. కానీ దేవుడి దగ్గరికి కదా. బేసిక్గా నాకు జర్నీలు అంటే అసలే ఇష్టం ఉండదు, కానీ ఏం చేస్తాం, పెళ్ళైంది కదా, తప్పదు, వెళ్ళాలి కదా. అండ్ మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ఇలాగే మాట్లాడేస్తూ ఉంటే టైం అయిపోతుంది, ఓకేనా? బాయ్, చలో మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. సరే, నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి గబగబా అన్ని పనులు చేసేసుకోవాలి కదా, అందుకనే నాకు టైం పెట్టుకొని రెడీ అయిపోయి నా డ్రెస్ చాలా బాగుందా? నేను మీషోలో తీసుకున్నానండి, జస్ట్ 100 రూపీస్ మాత్రమే. ఏంటి అమ్మాయి గ్యాప్లో స్వెట్స్ పెట్టుకుందని కూడా చూస్తున్నారా ఏంటి? నేనంటూ తెలిసిన వాళ్ళు మాత్రం నన్ను ఇలానే గుర్తుపడతారు. సో నేను వీడియో కోసం కాంప్రమైజ్ అవ్వలేను, నాకైతే బాగా అలవాటు, అందుకని స్వెట్స్ పెట్టుకున్నాను. ఈ మధ్యలోని వీడియో తీస్తున్నాను కాబట్టి మా పాప లగాలి కదా, అది ఆనవాయితీ అంతే. వీడియో కోసమైనా మా పాప ఎప్పుడు వీడియో తీసినా లేచిద్ది. మమ్మీ నాకు తీ అన్నట్టు చూస్తుంది జాలిగా, చూసారా ఎలా జాలిగా చూస్తుందో. సో ఆమె కోసం వీడియో తీస్తున్నాను. హెయిర్తో కూడా నేను ఇప్పుడే చూసేసుకోవాలి తనివి తీరా. పాప గుండు చేయించడానికి వెళ్తున్నాము, అందుకని చూసేయాలి ఇప్పుడే తనివి తీరిన. ఎందుకంటే గ్రోయింగ్ కొద్దిగా తక్కువ పాపకి. అండ్ పాప పక్కన పెట్టి ఆడుకో అమ్మ అని చెప్పి నేనైతే గబ్బా ఎంత ఫాస్ట్గా రెడీ అవుతాను చూసారా. కాదండి, వీడియో కొంచెం ఫాస్ట్ మూడ్ పెట్టా. సమ్మర్ కాబట్టి మ్యాక్సిమం అందరూ పౌడర్ రాసుకోమాకండి. నేనైతే అసలు రాసుకోను, నాకు ఇష్టం ఉండదు. ఎప్పుడో ఫేస్ కొంచెం జిడ్డుగా ఉంటేనే నేను రాసుకుంటాను. అండ్ ఇది వచ్చేసి నా మేకప్ సామాగ్రి, అండ్ నా మేకప్ సామాగ్రి. దాని మించి నేను ఏది వాడను, నాకు ఏది ఇష్టం ఉండదు కూడా. అండ్ చాలామంది చూసిన వాళ్ళు మేకప్ ఎక్కువ వేసేసుకుంటున్నాం అమ్మ అనుకుంటారు. సో నేను మేకప్ ఏమీ వేసుకోను, జస్ట్ ఆ సింధూర్ స్టిక్ నా ఫేవరెట్, కానీ అది దొరకడం కూడా కొంచెం కష్టమే. సింధూర్ స్టిక్, లిప్స్టిక్ ఇదే అంతే నా బ్యాగ్లో క్యారీ చేస్తే ఇది మాత్రమే. ఏదైనా ఫంక్షన్స్ ఏదైనా ఉంటే మాత్రం ఐలైనర్ కంపల్సరీ అంతే. సింధూర్ స్టిక్ పెట్టుకుంటున్నాను చూసాను, ఇదైతే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, చాలాసేపు ఉండిద్ది. నాకు పెళ్ళి అయినప్పటి నుంచి నాకు మోస్ట్ ఫేవరెట్ ఏదైనా ఉంటే ఇదే మాత్రమే. అమ్మలందరికీ పెద్ద టాస్క్ ఏదైనా ఉంటే అది పిల్లల ఫుడ్ విషయంలోనే. అవునా కాదా చెప్పండి? మా పాప అయితే అస్సలు తిందు. ఫస్ట్ టైం నేను చపాతీ చేస్తుంటే అమ్మ నాకు అన్నది, అందుకని చపాతీ పెట్టా. చపాతీ పంచదార పెట్టాను, చూసారా ఎలా తింటుందో. మనకు తినిపిస్తే తిందు ఆమె, ఏది ఫుడ్ అయినా ఆమంతటగా ఆమె తినిద్ది. ఫుడ్ కానీ ఏదైనా కానీ ఆమంతటగా ఆమె తినిద్ది, మనం పెడితే అస్సలు తిందు. సో నేను పెట్టడానికి ట్రై చేసిన నో చెప్తుంది. వీడియో కనబడగానే చూసారా నో, అలా వీడియో కోసమైనా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. ఆమె తినడం కోసం ఎంత కత్తర్ చేసినా ఏం చేసినా నేను ఏమీ అనలేను. సో రెడీ అయిపోయి ఫైనల్ లుక్ వచ్చేసి ఇలాగా. మా పాప కూడా హాయ్ ఫ్రెండ్స్ చెప్తుంది, మీరు కూడా చెప్పండి హాయ్ ఫ్రెండ్స్. వీడియో కనబడగానే హాయ్ ఫ్రెండ్స్. అక్కడ నుంచి పూజ స్టార్ట్ చేసుకున్నాం మీ ఇంట్లో దేవుడు దుర్గమ్మ ఉంటారు కదా మా ఇంట్లో. అంటే మ్యాక్సిమం నా వీడియో ఫాలో అయిన వాళ్ళందరికీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా తెలుసు నాకు దుర్గమ్మ తల్లి ఎంత ఇష్టమో. మా ఇంట్లో దుర్గమ్మ తల్లి కోసం తెలుసు.
ఏంటి పూజ అన్నావు, నువ్వు చేయకుండా మీ ఆయన చేతిని చేస్తున్నావు అనుకుంటున్నారా? నాకు పూజలు రావండి. మా ఆయన ఎప్పుడు పూజ చేస్తారు, నేను నేర్చుకుంటున్నాను. అంటే నాకు పూజ చేయడం ఇష్టం, కానీ పూజలు రావు. నేను ఫ్రైడే చేస్తాను, మా హస్బెండ్ మండే చేస్తారు. ఈ మధ్యలో ఏ ఫెస్టివల్ అయినా మా హస్బెండ్ నేను కలిసి చేసుకుంటాము. ఎందుకంటే పాప పుట్టినప్పటి నుంచి కొంచెం పూజ ఇబ్బంది అవుతుంది నాకు. ఎందుకంటే పాపను చూసుకుని అన్నీ చేసుకోవాలంటే మా ఇంట్లో దుర్గమ్మ తల్లి అన్ని ఫొటోస్ అన్ని దేవుళ్ళు ఉంటారనమాట. నా మోస్ట్ ఫేవరెట్ వచ్చేసి దుర్గమ్మ అనమాట. సో మీరు ఎవరైనా వీడియో చూస్తున్నారు, మా దుర్గమ్మ తల్లికి అసలు దృష్టి పెట్టద్దు. మా గమనికి అయితే పూజలు అంటే మా ఇద్దరికన్నా బాగా ఇష్టము. ఫస్ట్ బొట్టు కుంకుమ ఇవి పెట్టేసిద్ది, మాకైనా దేవుళ్ళకైనా అగరబత్తి. ఈ మూడు అయితే ఫేవరెట్ మా గమనికి. ఆమె కూడా పూజలు చేసిద్ది. ఎందుకు నువ్వేది అని అంటే, ఇదిగోండి నేను మాకు వీడియో తీసిన వాళ్ళు ఎవ్వరు లేరు, సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మీకోసం నేను నాన్న తిప్పలు పడి ఇట్లా అట్లా ఎంతకన్నా ట్రై చేశాను. ఎందుకంటే మాకు స్పేస్ ఉండదు వీడియో తీసుకునేంత. సో అలా ఏదో కనిపించలేనట్టు ఏదో అలా తీసా. కానీ వాయిస్ మేక్ ఓవర్ ఇవ్వాలి అన్నా నాకు టైం సరిపోవట్లేదు, ఎడిటింగ్ రాదు. ఏదో అలా తీస్తున్నాను, సపోర్ట్ చేయండి ప్లీజ్ గైస్. అండ్ వంట కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ లుక్ నాది వచ్చేసి ఇలా ట్రెడిషనల్గా నేనైతే రెడీ అయిపోయా. సో ప్రసాదం కూడా అమ్మవారికి పెట్టేసి దీపారాధన చేసేసి మేమైతే ట్రైన్ మీద వెళ్ళిపోతున్నాం. ట్రైన్ ఎక్కేసాం. ట్రైన్ ఎక్కగానే మా గమనివి వచ్చినాయి అన్నీ కొన్ని వాళ్ళకి సమోసా అడిగిందని సమోసా కొనిచ్చాము. ట్రైన్ దిగిన వెంటనే అక్కడ నుంచి ఆటో అనమాట. ఆటో ఎక్కినప్పటికీ మాకు 7:30 అవుతుంది. ఆటో ఎక్కాము. కానీ ఆటో ఎక్కామే కానీ ఎంత చీకటిగా ఉందంటే అక్కడ అంత చీకటిగా ఉంది. చీకటి అన్న వాళ్ళు భయము అనుకునే వాళ్ళు మాత్రం ఎర్లీగా స్టార్ట్ అవ్వండి. ఇందుకు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే చిన్న తిరుపతి వెళ్తున్నాము. పాప గుండె చేయించడానికి వెళ్తున్నాము. చూసారుగా అంత చీకటిగా ఉంది. కానీ మేము వెళ్తున్నామే కానీ అక్కడికి ఇంత కష్టపడి వెళ్ళినా అక్కడ జస్ట్ ఇలా అడుగు పెట్టగానే ఒక శ్లోకం వినపడుతుంది. పడిన కష్టం అంతా మాయమైపోయింది. ఒక మాటలో చెప్పాలి అంటే అక్కడి నుంచి అయితే పైకి ఎక్కాలి. చూసారా మెట్టుకి పసుపు కుంకుమ అక్కడ ఇలా అడుగు పెట్టగానే ఆ స్మెల్కి పడ్డ కష్టం అంతా మాయమైపోయింది. నాకైతే చాలా మంచి స్మెల్ వస్తుంది పసుపు కుంకుమ. మేము వెళ్తున్నప్పుడు కూడా పెడుతున్నారు పసుపు కుంకుమలు. అక్కడ వెంటనే ఫస్ట్ జర్నీ చేసి బాగా అలసిపోయామని రెస్ట్ తీసుకుంటున్నాం. కానీ మా పాపకి అసలు ఎనర్జెటిక్కి మించిపోయిందన్నమాట. ఎనర్జీ కూడా ఇంత కొంచెం కూడా డ్రాప్ అవ్వలేదు. మేము పడుకున్న ప్లేస్లోని ఇలా గోడ పైన చెక్కిన శిల్పాలు అట్లా ఉన్నాయి, అది రియల్గా ఉన్నాయి. సో నేను దగ్గరికి వెళ్ళి తీసేంత ఓపిక నాకు లేక వీడియో లేదు ఏం లేదని చెప్పి నేనైతే పడుకొని ఉన్నాను. ఇంకా చాలా బాగున్నాయి. సో నాకు వీడియో తీసేంత ఓపిక తీరిక రెండూ లేవు, ఎందుకంటే పాపను చూసుకుంటా ఉన్నా. మా పాప అయితే ఇంకా ఫుల్ ఇంకా అది ప్లేస్ అంతా ఆడుకోవడానికి ఖాళీగా ఉండడంతో అక్కడ చాలామంది పిల్లలు అయితే ఉన్నారు. వాళ్ళతో ఆడుకుంటూ అలాగా టైం 2 వరకు అలానే నాన్ స్టాప్గా ఆడుతూనే ఉంది. ఆ బాబు వచ్చేసి మా తోటికోళ్ళ బాబు, అంటే మా సొంత బావ వాళ్ళు అనుకోలేదు వాళ్ళు మీట్ అవుదామని. ఇలాగా వాళ్ళు సడన్గా వచ్చారు, మేము కూడా సడన్గానే వెళ్ళాము. మేమందరం కలిసే ఉన్నాము. అక్కడైతే దర్శనానికి గట్ట కలిసే వెళ్ళాము, అన్నీ కలిసే చేసాము. అండ్ మా పాప సతాయించడం అంటే ఏంటో చూస్తున్నారా, అలా ఏడుస్తూనే ఉంది. అందరు పడుకున్న టైంలో టైం 2 అవుతుంది, ఆ టైంలోనే అలా ఏడుస్తుంది. అలా ఏదో ఒకలా చేసి పడుకోబెట్టేసి
అండ్ మార్నింగే లేచి స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయి నేను అక్కడ నుంచి పాపకి గుండు చేయించడానికి వెళ్ళాము. పాపం తెలియదు కదా, కానీ అక్కడ ఏడ్చిద్దని ఫస్ట్ ముందుగా లాలీపాప్ కొన్ని చేతిలో పెట్టేసాము. గుండు చేయించడానికి వెళ్తున్నాము. గుండు చేయించడానికి వెళ్తుంటే అప్పుడు పాపను చూసి నాకు ఎడవాలా లేకపోతే ఏంటి ఏం అర్థం కాలేదు. ఎందుకంటే ఒకదాన్ని అయిపోయా, నేను మా హస్బెండ్. పాప ఏడిస్తే మేమిద్దరం అస్సలు చూడలేమన్నమాట. అక్కడ నుంచి గుండెకి తీసుకెళ్ళామే కానీ చాలా బాధ అనిపించింది. ఎందుకనంటే అక్కడ ఘాటు పడిపోయింది పాపకి. అందుకు నేనైతే చాలా డిసప్పాయింట్ అయిపోయాను అక్కడితో. అక్కడి నుంచి దర్శనానికి వెళ్ళాం. ఫోన్ అలౌడ్ లేదు. అటు నుంచి బయటికి రాగానే ఏనుగు కనబడింది. అప్పుడు నేను చిన్న పిల్లని అయిపోయాను. ఎందుకంటే మా పాప డైలీ టీవీలో ఏనుగమ్మ ఏనుగు ఈ రేమ్స్ వింటూ ఉంటుంది. ఫోన్లో చూడడం లేదా టీవీలో చూడడం అంతే. కానీ రియల్గా ఏనుగు చూడడం అది మనసుకి చాలా హ్యాపీ అనిపించింది. దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. సో నేను ఒక్కదాన్నే భయం వేసింది. పాప అయితే దూరం నుంచే చూసాను, దగ్గరికి రానంటుంది. అక్కడ నుంచి అయితే దర్శనం అంతా కంప్లీట్ అయిపోయి టిఫిన్ చేసేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాము. మా బాబు చెప్పాను కదండి, మా బాబుకి రెస్ట్ ఏమీ ఉండదు. ఫుల్ ఆడుతూనే ఉంటుంది. చూసారు ఎలా ఆడుకుంటుందో ఒక్కతే. అటు ఆడుకొని భోజనం చేసేసి అక్కడ భోజనం చేసి విజయవాడకి రిటర్న్ అయిపోయాము. ఆమె బొమ్మ కొని 5 నిమిషాలు కూడా ఉంచలేదు. చూసారుగా ఆ బొమ్మ ఆమె పట్టుకునిద్దంట. ఆమె ఎవ్వరు పట్టుకోకూడదంట. వాళ్ళ డాడీతో ఆమె వెళ్ళిపోతుంది. ఇంత క్యూట్ అనిపించింది కదా, అందుకని వీడియో తీసాను. ఇంతవరకు మీరు వీడియో చూస్తున్నారు కాబట్టి ఒక చిన్న సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోండి. నాకు ఇంకొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. అంతకుమించి నేనేం చెప్పలేను. నా వాయిస్ కనుక బాగుంది గుడ్ అనిపిస్తే కూడా కామెంట్ చేయండి. బాయ్.